అయిపోద్ది. కానీ పోని నువ్వు చాలా భక్తి చేసేసి చాలా ప్రయాసపడి 999 మెట్లు ఎక్కేశావు, ఇంకొక మెట్టు ఎక్కదాం అనుకునేటప్పుడు జారిపడ్డావు అంటే అది ఒక్కటి చేయలేకపోయావు అనుకోండి. అర్థమవుతుందండి? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మా చూసారా మాట? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు, అందుకే అన్నం 999 మెట్లు ఎక్కేశావు. ధర్మశాస్త్రం అంతయు గైకొనినను ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు ఫెయిల్ అయితే, అర్థమైందండి? ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు అపరాధివే. అంటే ధర్మశాస్త్రం యొక్క లాజిక్ ఎలాంటిదంటే,